ఆ జ్ఞానం ద్వారా మన జీవితాన్ని వెలుగు నింపుకునేటువంటి మార్గం ఆ యొక్క జ్ఞానం చూపిస్తుంది. అటువంటి జ్ఞానానికి ప్రతీకమైనటువంటి మహాసరస్వతి అవతరించినటువంటి రోజుగా మనం ఈ వసంత పంచమి శ్రీ పంచమిని జరుపుకొని నూతనమైన అక్షర స్వీకార కార్యక్రమాన్ని మనం ఇక్కడ గౌతమి స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా మన వెంకటేశ్వర గారు ప్రత్యేకంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మనం మన స్కూల్లో జరుపుకోవాలని జరిపించి ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించేటువంటి మార్గం ఆ సరస్వతి మాత అనుగ్రహం ఉండాలని వారు ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. అలానే నూతనంగా స్కూల్లో చేరేటువంటి పిల్లలందరికీ కూడా మనం ఎక్కడికో వెళ్ళి చేయించడం కంటే ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడే సరస్వతి దేవి కూడా ఉంటుంది. అందుకని మనం తెలుగులో విద్యాలయము అని అంటాం. విద్యాలయము అంటే విద్యకు నిలయమైనటువంటిది. ఆ విద్యకు నిలయమైనటువంటి ఆ యొక్క స్థానంలో ఎవరు ఉంటారంటే అడుగడుగునా కూడా అడుగడుగునా కూడా సరస్వతి మాత యొక్క శబ్దం ఉంటుంది. కావున ఈ పవిత్రమైనటువంటి యోగ ప్రదేశంలో మనం అక్షర స్వీకారాన్ని చేస్తున్నటువంటి నూతన విద్యార్థులకి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆ సరస్వతి మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం నుండి ఉన్నతమైనటువంటి స్థితికి ఆ యొక్క అమ్మవారు తీసుకెళ్లాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నిదానంగా ఒక్కొక్కరుగా వస్తే మేము పిల్లలతో అక్షర స్వీకారాన్ని చేయించడం జరుగుతుంది. కావున నిదానంగా అందరూ ఒక్కొక్కరుగా వచ్చి చేయించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం సరస్వతి మాత